మళ్ళా అదే జరిగింది. ఇక్కడ ఎప్పుడు మాస్టర్ గారు రాత్రి పూట వచ్చి ఫోన్ చేసుకొని కూర్చున్న తర్వాతనే టీ కోర్స్ ఎక్స్ప్లెనేషన్, ఎం కోర్స్ ఎక్స్ప్లెనేషన్ రివీల్ చేశారు. అక్కడ కోర్స్ చేసేవాళ్ళు పగలపూట. మళ్ళా 100 సంవత్సరాలు 120 సంవత్సరాల తర్వాత మీరందరూ ఏదో సాధించాం అనుకుంటున్నారు. ఏం లేదు. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఇక్కడే ప్రింట్ అయినాయి, కోర్సులన్నీ అక్కడే ప్రింట్ అయినాయి, కోర్స్ పుస్తకాలన్నీ అక్కడే నేను చేశాను. ఇక్కడ నరసింహమూర్తి గారేమో ఇక్కడ థీరీ పాత్ర అంటే ఈ నరసింహమూర్తి ఇక్కడ చేశారు. కాబట్టి 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా మీకు రాత్రి చెప్పినట్టు జరిగిందే మళ్ళా జరుగుతుంది. కొత్తగా ఎక్కడ జరగటం లేదు. మళ్ళా మనకు కనపడటానికి ఆ రోజున మహానుభావుడు తెలుగులో మీకు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే టీ కోర్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఎం కోర్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ తెలుగులోనే వచ్చింది. అది తర్వాత దాన్ని తమిళ్లో ట్రాన్స్లేట్ చేశారు. ఇది ఎట్లా అంటే ఎం కోర్స్ ఎక్స్ప్లెనేషన్లో రెడ్డింగ్తో రాసిన ఒక పుస్తకంలో చివరిలో ఆయన ట్రాన్స్లేటెడ్ ఇన్ తమిళ్ అని చెప్పి ఒక డేట్ వేశారు. ఆ పుస్తకం పట్టుకున్నారు అందరూ. అంటే దాని ఒరిజినల్ ఏమై ఉండాలి? either should be in Telugu or should be in English. It cannot be in any other language because it was written as a translated in Tamil. అంటే ఎప్పుడు జరిగిందే మళ్ళా పోయిన వాళ్ళం మళ్ళా వస్తున్నాం, మళ్ళా మా పనులు మళ్ళా మేము చేస్తున్నాం. అప్పుడు ఎట్లా పుట్టామో తెలియదు. మళ్ళా మా చేతులతో మళ్ళా మేము దాన్ని ఆవిష్కరిస్తున్నాం. మేము మళ్ళా వీఆర్ రివీలింగ్ అవర్ సెల్ఫ్. ఎందుకని అందరికీ రాలేదు, మాకే ఈ ఎందుకు వచ్చింది అదృష్టం అంటే దాచిపెట్టేవాడు దాచిపెట్టడం వరకే వాడి వంతు, చదివేవాడి వంతు చదివే వరకే వాడి వంతు, ప్రింట్ చేసేవాడు ప్రింట్ చేసే వరకే వాడి వంతు. ఒక్కొక్కళ్ళకి మాస్టర్ గారు ఆల్రెడీ పోయిన జన్మలో మేము ఎంతవరకు చేసి వదిలిపెట్టామో దాన్ని మాకు ఈ జన్మలో మళ్ళా మీ అందరికీ అనుభూతిని ఇవ్వడానికి మళ్ళా మేము రావాల్సి వస్తుంది. అప్పుడు యోగం ఎప్పుడు అట్లాగే జరుగుతుంది, ప్రతి యోగం అట్లాగే జరుగుతుంది. మీకు కనపడేది మేము వేరుగా కనపడవచ్చు, కానీ మా శరీరాల్లో వాళ్ళు దూరి మా చేత వాళ్ళు ఎంతైతే వర్క్ అప్పుడు చేయించారో మిగతా వర్క్ను కూడా మళ్ళా చేయిస్తున్నారు. అందుకని ఈ కోర్సు చదవాలంటే ఆ డేట్ కూడా చూడండి. 12 పుస్తకం తీసుకోవాలి. మొట్టమొదటి నేను చూసింది ఆ డేట్ ఎప్పుడు వచ్చింది. ఈ డేట్ 12 నుంచి 1910 నుంచి మే 29 నుంచి మొదలైన కొన్ని కోర్సెస్ కరెక్ట్గా 12 దగ్గరికి వచ్చినప్పటికీ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయిందని చెప్పి చాలా రోజులు నేను గమనించాను. ఎందుకు ఆగిపోయిందంటే ఆ టైంలో టీ కోర్స్ ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. అందుకని ఎం కోర్స్ ఎక్స్ప్లెనేషన్ కంటిన్యూషన్గా చదివితేనే టీ కోర్స్ ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది. టీ కోర్స్ ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకుండా ఎం కోర్స్ అర్థం కాదు, ఎం కోర్స్ ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకుండా టీ కోర్స్ అర్థం కాదు. కోర్స్ అయితే అర్థం చేసుకోవచ్చు, కానీ అనుభూతి మీరు పొందాలి. చదివిన దాన్ని మన అనుభూతి పొందగలగాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది అనుభూతి. కాబట్టి ఇంకొక చిన్న జోక్, ఇది కూడా జోక్ అనుకోండి. మీరు పుస్తకాన్ని 2గా చీల్చాం. ఒక పేజీ ఇక్కడ ఉంది, ఒక పేజీ ఎదురుగా ఉంది. 2 పేజీలు కలిస్తేనే పుస్తకం ఉంటుంది. ఒక కాయిన్కి 2 ఫేసెస్, ఒక ఫేస్ ఇక్కడ ఉంది, ఇంకొక ఫేస్ అక్కడ ఉంది. కాబట్టి 2 ఫేసులు కలిస్తేనే యోగం. యోగం అంటే రెండింటి కలయిక. కాబట్టి 2 కలవాలి. రెండింటికి ఇటు అర్థం తెలుసుకోవాలి, అటు కోర్సు ఉంటుంది. ఇటు కోర్సు ఉంటుంది, అర్థం తెలియాలి. అర్థం తెలియకుండా కోర్సుకి ఏమి ఉపయోగం ఉండదు, కోర్సు తెలియకుండా అర్థానికి ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి 2 తెలుసుకున్నప్పుడే యోగం కలయిక అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఇల్లు ఆ ఇల్లు 2 మధ్యలో ఒక చిన్న రోడ్డు ఒకటే తేడా, ఏం లేదు. 2 ఒకటే. ఎక్కడే ఇక్కడ కూర్చొని మీరు కష్టపడి కోర్సు యొక్క గొప్పతనాన్ని వీళ్ళు ఆవిష్కరించారు, కోర్సును అక్కడ ఆవిష్కరిస్తున్నారు. ఆవిష్కరణ అనేది మాస్టర్ గారు యోగం చేసే వాళ్ళకి ఎవరెవరు ఎంతెంత చేశారో అంతవరకే వాళ్ళకి ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా అందరికీ అవకాశం చదవండి. చదివిన తర్వాత దాన్ని ప్రాక్టికల్గా కళ్ళు మూసుకొని మీరు అనుభవించండి. టీ కోర్సులో అనుభవించండి, చాలా బాగుంటుంది. ఇది ఎం కోర్సు కూడా అంతే, చదవండి. అందులో కూడా చెప్తారు గ్రంథిక్ అనే విషయం కూడా చెప్తారు. గ్రంథిక్ వచ్చినప్పుడు ఓ గ్రంథిక్ యు ఆర్ ది హైయెస్ట్ లెవెల్ అని ఉంటుంది. అది ఒక కోర్సే, మాస్టర్ గారు ఇచ్చింది ఒక కోర్సే, కానీ అది నోట్స్లో రాశారు. ఆ కోర్సుని అందరూ అనుకుంటారు ఇది నోట్స్లో ఉందని. కాదు, ఒక కోర్సుని ఆయన నోట్స్లో రాశారు. ఓ గ్రంథిక్ యు ఆర్ ది హైయెస్ట్ లెవెల్, ప్లీజ్ బెస్టో your powers to us so that we can reveal to the highest levels అని ఉంటున్నారు.
అట్లానే ఎంకోర్స్ ఎక్స్ప్లెనేషన్ లో చాలా పేర్లు 101 లెవెల్స్ మాస్టర్ గారు ఇచ్చారు. ఆ లెవెల్స్ అన్ని అందులో కోర్సులు అవన్నీ రంధ్రాల రెగ్యులేషన్స్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. అది కూడా ఎంకోర్స్ ఎక్స్ప్లెనేషన్ లో ఉన్నవే. దానికి మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ మీకు ఇక్కడ ఈ కోర్సులో ఏ అనే పేరు మీద మీకు కనబడుతుంటుంది. వస్తుంది. చాలా సంతోషం. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన మహానుభావులకి, దాన్ని కష్టపడ్డ వాళ్ళకి, ప్రింట్ చేసిన వాళ్ళకి, చేయించిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. అందరూ యోగ మిత్రులందరూ దీన్ని చదివి ఈ జ్ఞానాన్ని మీరు పొంది ముందు ఈ యోగాన్ని మీ చేతుల ద్వారా మీకు మీరు అనుభవిస్తూ వెళ్ళాలని నేను అనుకుంటున్నాను.